అలేవాడి మామ ఉన్న చోట ఉండవు కదా, గొప్ప కోసం కనీసం 3 రోజులైనా పెళ్లి చేయకపోతే మా వాళ్ళు అలిగెళ్ళిపోతారు అన్నావు. మీ మీద పై చేయి కోసం ఆ కృష్ణప్రసాద్ 3 కాదు 3, 3, 6 దిష్టికి 1 7 రోజులు పెళ్లి చేస్తాను మొహం మీద కొట్టినట్టు అన్నాడు. మామా అన్ని రోజులు ఇక్కడ లేకపోతే వ్యాపారాలు వ్యవహారాలు ఎవరు చూస్తారు చెప్పు. వ్యాపార వ్యవహారాల కోసం మన ఆచార వ్యవహారాల్ని దెబ్బ తీసుకుంటామా సార్వభౌమ? ఇక్కడి నుంచి ఆ రామచంద్రపురానికి ఎంత ఈడ్చు కొడితే 30 మైళ్ళు వంతుల వారీగా దేశబంధును దీనబంధును ఇక్కడ పెట్టి నేను అటు ఇటు తిరిగానంటే హుష్కాకి. తాతగారు ఇక్కడ వచ్చారా? ఏమిటి బేబీ, కొత్త ఇత్తడి బిందెకు మళ్ళీ మంచి గ్లామర్ గా ఉన్నావే. పెళ్లి కళతో లక్క పెడతకు సున్నం పూసినట్టు తలతలు ఆడిపోతున్నారండి. తలతలు ఆడిపోవడానికి నేనేమైనా 2 సొప్పు పడుతున్నానా? పైగా పెళ్ళంటూ జరిగితేగా కలంటూ ఏడవడానికి నా పిండాకుడు. పెళ్లి క్యాన్సిల్. ఆగు, ఏమైంది? నాకు చాలా సమస్యలు వస్తున్నాయండి, తేల్చుకోలేక వస్తున్నాను. ఏమిటి నాయనా నీ సమస్య చెప్పు. కోడి పుంజుకు బొచ్చుంది, కోడి పెట్టకు బొచ్చుంది, కోడి గుడ్డుకు బొచ్చలేదు. ఎందుకంటారు? ఈ సమస్యను రాత్రి నుంచి ఆలోచించి బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఈ వేడిలో తాలి కట్టానంటే తప్పేమని వస్తాను. పెళ్లి క్యాన్సిల్. నువ్వు ఉండు సార్వభౌమ. ఏమయ్యా కాక బాకా తోక, మీరెందుకయ్యా ఉన్నది? అబ్బాయి గారికి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తీర్చడానికే తగలడ్డారు. తగలబడ్డ మాట నిజమేనండి, కానీ మా వల్ల కాక గౌరవించలేకపోయారు. మూసుకోండి. చూడు బేబీ, నేను చూడు. సమస్య అండి సమస్య. కోడి గుడ్డుకు బొచ్చలేదు ఎందుకంటారు? అది కాదు నాయన. కాకపోయినా పర్వాలేదు, కోడి గుడ్డుకు బొచ్చలేదు ఎందుకంటారు? నువ్వు ఉన్నావు. 2 రోజులు గడ్డాన్ని చేసుకోకపోతే గిజిగాడి గూడుకు మళ్ళీ నీ బొచ్చు మొత్తం పెరిగిపోతా ఉంది. మరి ఇదే బొచ్చు నీ 15 ఏళ్ల వరకు ఏమైందంట? చర్మం లోపల మాంసం మధ్యన ఉండిపోయి ఉంటుంది. గుడ్డుకు అంతే. బాగుంది కానీ ఇక కానీ లేదు, అర్థనా లేదు. నీ మేధస్సుకో దండం. టాపిక్ మార్చే. మా అన్న తమ్ముడు చేపట్టబోయే పట్టుతేనే తిట్టేలా ఉంది. గట్టివాడే 7 మల్లెలు ఎత్తున్న ఈ రాకుమారిని పువ్వుగానే తీసుకువెడతాను. బాబా రాబా. తమ్ముడనా శశిది పుట్టి బుద్ధిరిగాక ఈ ఘట్టయ్య ఎన్నో గట్టి కట్టాలను చూశాడు తప్ప ఇలాంటి ఘటాన్ని మాత్రం చూడలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బు గబ్బుతో గుబ్బుమంటున్న వాడి. ఈ శశి కూడా అలాంటిది అన్న తమ్ముడు కాదు. శశి అలాంటిది కాదు. కోడి పెట్టకడుపున పెట్టకాక పులిగోన పుడుతుందా? ఆ డబ్బున సార్వభౌమరావు కొడుకునే పెళ్ళాడుతుందట శశి. అబద్ధం. నీకెవరో తప్పుగా చెప్పారు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే శశి ప్రాణం తీసుకుంటుందే తప్ప అతనితో మాత్రం పెళ్లి ఒప్పుకోదు. నేను చెప్పేది నిజం, నమ్ము అన్న తమ్ముడు. నువ్వు కాదు, నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు చెప్పినా నేను నమ్మను. నేను తప్ప ఈ ప్రపంచంలో శశికి ఎవరూ లేరు. నన్ను కాదన్నది శశి కాదు. ఎంత నమ్మకం. ఈ ఘట్టయ్య మట్టు పెట్టి మభ్య పెట్టడానికి ప్రయత్నించిన నీ మీద ఉన్న నమ్మకం విన్నావుగా. అన్న తమ్ముడి రేపటి పెళ్లి పెళ్ళామా? రా దిగిరా. బారణ బాబరావా.